శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటంటే, తల్లి ఆగస్టు 31వ తారీఖు శుక్రవారం నీ దుర్గమ్మ నీ తలుపు తట్టబోతోంది. స్వయంగా నేనే నీ గుమ్మం ముందుకు వచ్చి నీ తలుపు వద్దకు వచ్చి నీ తలుపు తట్టబోతున్నాను. నీ కర్మచక్రం తిరిగింది, పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ఈ జూలై 31 నుంచి ఆగస్టు 1, 2, 3 తేదీల్లో కూడా నీ అదృష్టం ఎలా ఉంది అంటే సిరుల్లో పంట పండినట్టు పండబోతోంది బిడ్డ. ఇదంతా కూడా నీ దుర్గమ్మ అనుగ్రహం వల్లనే జరుగుతోంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా ఉంది, ఇంకొక హెచ్చరిక కూడా ఉంది. ఇవన్నీ నువ్వు వింటేనే అసలు నీ ఇంటికి నేనెందుకు వస్తున్నానో, నీ ఇంటి తలుపు నేనెందుకు తడుతున్నానో అన్నీ కూడా తెలుస్తాయి. సగంలోనే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలేసి వెళ్ళకు. సగంలోనే వదిలేసి వెళ్ళావంటే చిక్కులు తప్పవు తల్లే, జాగ్రత్త. ఇది నీ జీవితానికి నీ బ్రతుకుకి సంబంధించినటువంటి ఒక లోతైన రహస్య సందేశం. ఇది ఖచ్చితంగా విను అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక లోతైన నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. అమ్మ మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. ఎందుకంటే ఎంతమంది దుర్గమ్మ భక్తులుండగా ఈ వీడియో మీ ముందుకు వచ్చింది, మీ కంట పడింది, మీ చెవిన పడింది. మీరు చూస్తున్నారంటే అర్థం ఏంటి? అమ్మ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుందనే కదా. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఎంతో నమ్మకమైన గురువు గారండి. శ్రీ సాయి దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ నరసింహరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9063095505. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నిర్మోహమాటంగా ఎన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే కట్టుకున్న వారికి, కన్నవారికి, కడుపును పుట్టిన బిడ్డలకి, అలాగే తోబుట్టువులకి, స్నేహితులతో కూడా పంచుకోలేని, బయటపడలేని పర్సనల్ సమస్యలు కొన్ని ఉంటాయి. ఊపిరాడదు, దిక్కు తోచదు, భయంగా ఉంటుంది, నరకంగా ఉంటుంది, బయటపడాలి. ఎవరికి చెప్పాలో తెలియదు, ఎవరిని సంప్రదించాలో తెలియదు. అలా కన్నీళ్లతో దిగమింగుకుంటూ అలా కాలం గడిపేస్తూ ఉంటారు. నరకంగా ఉంటుంది వాళ్ళ బ్రతుకు. అలాంటి సమయంలో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మిమ్మల్ని ఆ పరిస్థితుల నుంచి బయటపడేసి ఒక ప్రశాంతత మీకు ఇస్తారు, ప్రశాంతకరమైన జీవితం మీకు ఇస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఓకే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక దుర్గమ్మ సందేశం వినబోయే ముందు మనసారా ఒక్కసారి దుర్గమ్మని మనసులో తలుచుకుంటూ దుమ్ దుర్గాయ నమః అంటూ కామెంట్ టైప్ చేయండి. అలాగే మీ కష్టం కానీ, మీ బాధ కానీ ఏవైతే ఉన్నాయో అవి అమ్మతో చెప్పుకోండి. ఖచ్చితంగా అమ్మ మీకు ఆ కష్టాల నుంచి బయటపడేసి ఒక రిలీఫ్ మీకు ఇస్తుంది. అయితే ఇక దుర్గమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి నీ కష్టాలు తీరే సమయం వచ్చింది. ఈ జూలై శుక్రవారం రోజు నీ ఇంటి తలుపు తట్టబోతున్నా, నీ గుమ్మంలోకి రాబోతున్నా, నీ వాకిలి ముందుకు రాబోతున్నా. ఈ జూలై 31 నుండి ఆగస్టు 3 వరకు కూడా నీ జీవితంలో జరగబోయే అద్భుతం ఇదే. ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకు. ఎన్ని పనులు చేస్తున్నా అన్ని పక్కన పెట్టేసి విను తల్లి. ఈరోజు నేను నీ ముందుకు తీసుకువచ్చిన ఈ విషయం కేవలం మామూలు విషయం కాదు. నిరంతరం కష్టాలతో, కన్నీళ్లతో, మనశ్శాంతి లేక నరకం అనుభవిస్తున్న నా బిడ్డకి, నా భక్తురాలకి, నా భక్తుడికి సాక్షాత్తు దుర్గమ్మ తల్లి స్వయంగా తన ముద్దు బిడ్డతో చెబుతున్న ఆత్మీయ సందేశం ఇది. తల్లి, నీ జీవితంలో నువ్వు ఎన్నో రోజులుగా, ఎన్నో నెలలుగా, బహుశా ఎన్నో ఏళ్లుగా రాత్రింబవళ్ళు ఏడుస్తూ నాకు దిక్కెవరు తల్లి అని ప్రశ్నిస్తూ ఎదురు చూస్తున్న ఆ అద్భుతమైన శుభ సమయం రానే వచ్చేసింది తల్లి. జూలై 31వ తేదీ శుక్రవారం, అలాగే ఆగస్టు 1, 2 మరియు 3వ తేదీలలో నీ జీవితంలో ఎవరు ఊహించని ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన మార్పు చోటు చేసుకోబోతోంది. ఎన్ని రోజులుగా నువ్వు పడిన కష్టాలు, నువ్వు రాత్రి వేళల్లో కార్చిన ప్రతి కన్నీటి చుక్క, ఎదుటివారికి మంచి చేసి నువ్వు పొందిన అవమానాలు, నువ్వు చేసిన సత్కార్యాల కర్మఫలం ఇప్పుడు నీకు తిరిగి దక్కబోయే సమయం ఆసన్నమైంది తల్లి. సాక్షాత్తు నీ దుర్గమ్మ అనుగ్రహంతో నీ కష్టాలు చూసి చలించిపోయిన నీ అమ్మను నేను నీ ఇంటి తలుపు తట్టబోతున్నా. ఈ విషయాన్ని నీకు చెప్పటానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ 4 రోజుల్లో నీ జీవితంలో ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన
లక్ష్మీ యోగం ప్రారంభం కాబోతోంది తల్లి. దయచేసి ఈ జూలై 31, ఆగస్టు 1, 2, 3 తేదీలను అస్సలు తేలిగ్గా తీసుకోవద్దు. ఏదో ఒక సాధారణ రోజులా వీటిని గడిపేయకు. ఇన్ని రోజులు కారు మబ్బుల్లా కమ్ముకున్న నీ కష్టాలన్నీ తొలగిపోయి ఒక సరికొత్త వెలుగు నీ జీవితంలోకి రాబోతోంది తల్లి. ఈరోజు నీ దుర్గమ్మ మనసు విప్పి నీతో మాట్లాడుతోంది. నీ మనస్తత్వం నాకు తెలుసు. నువ్వు పైకి ఎంత కఠినంగా కనిపించినా లోపల నీది చాలా సున్నితమైన మనసు తల్లి. ఎదుటివారికి సహాయం చెయ్యాలనే తపన నీలో ఉంది. అలాంటి మంచి మనసున్న నీకు నీ దుర్గమ్మ, ఈ అమ్మ ఎప్పుడూ అన్యాయం చెయ్యదు తల్లి. అయితే ఈ 4 రోజులు కూడా నీకు అత్యంత శుభ ఫలితాన్ని ఇవ్వటానికే తీసుకువచ్చాను. ఇన్నాళ్లుగా నువ్వు పడిన కష్టాలకు, నువ్వు చిందించిన చెమటకి తగిన న్యాయం ఇప్పుడు లభిస్తుంది. ఎందుకంటే నీ దుర్గమ్మ నీకు న్యాయం చెయ్యబోతోంది. నీ నిజాయితీకి తగిన ఫలితం ఇచ్చి నీకు రుణం తీర్చుకుంటుంది. అయితే ఎన్నో నీ జీవితంలో లేవని బాధపడ్డావు కదా. సొంతింటి యోగం లేదు, అలాగే వాహన యోగం లేదు, నా జీవితంలో అనుకున్నవి ఏవీ కూడా నాకు లేవు అంటూ బాధపడ్డావు కదా. అన్నీ కూడా నీకు నేను ఇవ్వబోతున్నా బిడ్డ. నీ దాంపత్య జీవితంలో, వ్యక్తిగత సంబంధాల్లో ఉన్న గొడవలు పోయి పవిత్రమైన ప్రేమ, మాధుర్యం పెరుగుతాయి. ఈ జూలై 31వ తేదీన ఉదయం లేచినప్పటి నుంచి నీలో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇన్నాళ్లుగా నీ మనసుని వేధిస్తున్న భయము, గందరగోళం పూర్తిగా తొలగిపోయి ఒక స్పష్టత వస్తుంది. నువ్వు ఏ కొత్త పని మొదలుపెట్టినా అందులో విజయం నీదే. ఇక నువ్వు చేస్తున్న ఏ పని అయినా అక్కడ నీకు ప్రశంసలు దక్కుతాయి. ఇంక్రిమెంట్లు వస్తాయి, అగ్రిమెంట్లు కుదురుతాయి, నీ గల్లా పెట్టే నిండుతుంది. నీ విజయ యాత్రకు పడే తొలి అడుగు తల్లి ఇది. అయితే ఎప్పటి నుంచో నీకు రావాల్సిన డబ్బులు, మొండి బాకీలు నీ చేతికి అందుతాయి. నమ్మి అప్పు ఇచ్చి మోసపోయిన డబ్బులు కూడా వెనక్కి తిరిగి నేను తెప్పించబోతున్నా తల్లి. ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇంక్రిమెంట్ కోసం వార్తలు నీ చెవిన పడాలని తహతహలాడావు కదా. ఇప్పుడు నీ చెవిన పడబోతున్నాయి. ఆనందంగా పండగ చేసుకో. నీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆగస్టు 2వ తేదీన నీ దుర్గమ్మ అనుగ్రహం పూర్తిగా నీపై ఉంటుంది. భార్య భర్తల మధ్య ఉన్న అపార్థాలు, చిన్న చిన్న గొడవలు తొలగిపోయి కొత్త ప్రేమ చిగురిస్తుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది తల్లి. అలాగే బిడ్డల చదువు కోసం, పెళ్లిళ్ళ కోసం తహతహలాడిపోతున్నావు కదా. అన్నీ కూడా అనుకూలం చేస్తాను. ఆగస్టు 3వ తేదీన ఎలా ఉంటుందంటే ఒక ప్రశాంతత వస్తుంది. ఇన్నాళ్ళుగా కూడా కోర్టు వ్యవహారాలు లేదా చట్టపరమైన సమస్యలు అవి అల్లాడుతున్నావు కదా. వాటన్నింటినీ ఒక కొలిక్కి తీసుకువస్తాను. శత్రువులతో అల్లాడిపోతున్నావు. శత్రువుల మీద పైచెయ్యి నీదవుతుంది. విజయం సాధిస్తావు. నిన్ను చూసి వాళ్ళు భయపడి వెనక్కి తిరిగిపోయేలా చేస్తాను. నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసిన వారు తమంతట తామే తప్పుకుంటారు. అయితే బిడ్డ, ఇక్కడ నువ్వు పట్టిందల్లా కూడా బంగారమే అని ఎందుకు చెప్పానో తెలుసా? రోడ్డు మీద ఏ రాయి పట్టుకున్నా అది బంగారం అయిపోతుందని అర్థం కాదు తల్లి. దీని అసలు అర్థం ఏంటో తెలుసా? ఈ 4 రోజుల్లో గ్రహాల అదృష్టం నీ వెంటే ఉంటుంది. నువ్వు పెట్టే ప్రతి అడుగు, నువ్వు వేసే ప్రతి ఆలోచన నీ భవిష్యత్తులో బంగారం లాంటి లాభాలను తెచ్చిపెడుతుంది. రాత్రికి రాత్రి ఆకాశం నుండి డబ్బులు కురిసి కోటేశ్వరుడివి అయిపోతావని అపోహపడకు తల్లి. ఎందుకనంటే నేను చెప్పబోతున్నది చీకటి దారిలో నువ్వు వెళ్తున్న ఆ దారిలో టార్చ్ లైట్ లాంటిది. నీ కష్టానికి, సరైన నిర్ణయానికి దైవానుగ్రహం తోడైనప్పుడు విజయం అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే నీ దుర్గమ్మ ఇంకా ఎలా అంటోంది తల్లి, ఇన్నాళ్ళు కూడా బంధువుల వల్ల కుటుంబంలో ఆస్తులు, గొడవలు ఇవన్నీ చూసావు. ప్రశాంతత లేకుండా కాలాన్ని వెళ్ళబుచ్చావు. కానీ ఇప్పుడు ఒక ప్రశాంతత నీ జీవితానికి రాబోతోంది. అయితే అత్యంత ముఖ్యమైన ఘట్టం తల్లి. ఈ 4 రోజుల్లో నువ్వు చేయాల్సింది ఒక చిన్న శక్తివంతమైన పరిహారం ఒకటి ఉంది. ఖచ్చితంగా దాన్ని చేసి చూడు. దీనికి వేలకు వేలు, లక్షలు లక్ష పెట్టాల్సిన అవసరం లేదు. జూలై 31 నుండి ఆగస్టు 3 వరకు సాయంత్రం వేళ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని నీ దుర్గమ్మని పూజించు. నీ దుర్గమ్మ పటం ఉంటే చూడు, లేదంటే వెలుగుతున్న దీపంలో నీ దుర్గమ్మ రూపాన్ని ఊహించుకో. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో 2 ఒత్తులు వేసి దీపం వెలిగించు. ఆ దీపం ముందు కూర్చుని కళ్ళు మూసుకుని దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించు. నీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడతాను. అలాగే పక్షులకు గింజలు వెయ్యి, వీధి జంతువులకు ఆహారం పెట్టు, ఆకలితో ఉన్న నిరుపేదలకు లేదా అనాథలకు అన్నదానం చేయి. ఇది నీ పూర్వజన్మ పాపాలను శుద్ధి చేసి నీకు రావాల్సిన శుభ ఫలితాలను మరింత తొందరగా తెచ్చిపెడుతుంది బిడ్డ. తల్లి, చూసావు కదా,
ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలకి, అవమానాలకి త్వరలో ఒక సుఖాంతం రాబోతోంది. ఈ మాటలు నీ మనసుకు ధైర్యాన్ని ఇచ్చాయి అనుకుంటున్నాను. ఎందుకంటే అంత కష్టంలో ఉన్నావు, అంత బాధలో ఉన్నావు. ప్రతిదీ నాకు తెలుసు. ఏ పని మొదలుపెట్టినా అర్ధాంతరంగా ఆగిపోతోంది దుర్గమ్మ. ఏది కదలట్లేదు, ఏది ముందుకు వెళ్ళట్లేదు. అంతా కూడా మంచిగా జరుగుతోంది అన్న ఆఖరి క్షణంలో ఆగిపోతోంది. నోటి దాకా వచ్చిన ముంద చేజారిపోతోంది, నేలపాలవుతోంది. నోటికి వెళ్లకుండానే అన్నీ ఇలానే ఉన్నాయమ్మా. ఎప్పుడు నా కష్టాలు తీరుతాయి? అందరికీ మంచి చేద్దామని వెళ్తే చెడు ఎదురవుతోంది. నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, అనవసరపు ఖర్చులు, అనారోగ్య సమస్యలు, ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. మంచి మాట మాట్లాడితే అది చెడుగా వినిపిస్తోంది ఎదుటివారికి. ఏం చెయ్యాలి తల్లి అంటూ ఎన్నో రోజులుగా బాధపడుతున్నావు. కన్నీళ్లు దిగమింగుకుంటున్నావు. కంటి నిండా నిద్రపోవు, కడుపు నిండా అన్నం తినవు. నాకు తెలుసు తల్లి, ప్రతిదీ చూస్తున్నాను. అందుకే వీటన్నింటికి చెక్ పెట్టాలి, వీటన్నింటికి ముగింపు పలకాలి. నీ జీవితంలో సంతోషకరమైన వాతావరణాన్ని తీసుకురావాలని ఈ శుక్రవారం రోజు సాక్షాత్తు నీ దుర్గమ్మ వచ్చి నీ తలుపు ముందు, నీ వాకిలి ముందు, నీ గుమ్మం ముందు నిలబడి నీ తలుపు తట్టబోతున్నాను. ఆ సమయంలో ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకు, ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకు. నిర్లక్ష్యం చేసిన, అజాగ్రత్తగా ఉన్న నీ దుర్గమ్మ మనసు నొచ్చుకొని వెళ్ళిపోతుంది తల్లి. అయితే ఏ సమయంలో కూడా జాగ్రత్తగా ఉండు. ఎవరి మీద గొడవలకు వెళ్ళకు, ఎవరిని నిందించుకు, ఎవరిని దూషించుకు, ఇంట్లో వాళ్ళ చేత కన్నీరు పెట్టించుకు, అబద్ధాలాడుకు, మోసం చెయ్యకు. మంచిగా ఉండు. నీ కోసం ఆకలితో ఆశ్రయించి వచ్చిన వాళ్ళని వెనక్కి పంపకు. ఏదో ఒకటి నీ శక్తి కొలది పట్టెడు మెతుకులైనా పెట్టి పంపించు. నీ దుర్గమ్మ నీ ఈ ఒక మానవత్వాన్ని చూసి మురిసిపోతుంది. నీకు ఇంకా మరింత అదృష్టాన్ని, శుభవార్తలను నీ గుమ్మంలోకి తీసుకొచ్చి పోస్తుంది తల్లి. అందుకే చెబుతున్నా, జాగ్రత్త అంటూ దుర్గమ్మ ఈరోజు అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన దుర్గమ్మ భక్తులందరికీ వీడియోని షేర్ చేయండి. రేపు మరొక దుర్గమ్మ అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గా భవాని.